బనకచెర్ల ప్రాజెక్టును ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ఒకటే ఎజెండాగా పెడితే చర్చలకు రాలేమని కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పామన్నారు. అలాగే ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన కృష్ణా జలాలను చంద్రబాబు జగన్ అక్రమంగా తరలించకపోయారని ఆరోపించారు. ఇక భవిష్యత్తులో గోదావరి నదిపై నాసిక్లో ప్రాజెక్టులో కడితే ఎండిపోతుంది. అప్పుడు తెలంగాణ పరిస్థితి ఏం కావాలన్నారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే వింత అన్నారు. కూలిపోతే ప్రపంచంలోనే వింత అవుతుంది. మేడిగడ్డ మొత్తం కూలిపోతుందని ఎన్డీఎస్ఏ ఇప్పటికే రిపోర్టు కూడా ఇచ్చిందని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. రేషన్ కార్డులు అనేది పేదవానికి అది ఒక ఆత్మగౌరవానికి ప్రతీక. 10 ఏళ్లలో ఇంతసేపు బంగారు తెలంగాణ చేస్తా బంగారం బంగారం అనుకుంటే నడిపించింది తప్ప ఒక్క రేషన్ కార్డు కూడా ప్రింట్ కాలే. ఇలా మా ముఖ్యమంత్రి గారు మన తిరుమలగిరిలో రేషన్ కార్డులు ఇవ్వడం, అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్ఫరెన్స్ లో సన్న బియ్యం పంపిణీ కార్డులో వాళ్ళ పేర్లు ఎక్కించడం, మొన్న లాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల కొత్త కార్డులు 17 లక్షల మందికి ఉపయోగించే మొత్తం 9 లక్షల తెల్ల కార్డు హోల్డర్స్ కు 3 కోట్ల మందికి సన్న బియ్యం ఇవ్వడం దేశ చరిత్రలో మొదటి రాష్ట్రం. 40 కిలోల 40 రూపాయలకు సంబంధించి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. 10 ఏళ్ళకి ఇల్లు కట్టారు. 12 ఏళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఊళ్ళల్లో నిజమైన తెలంగాణ ఇది వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. వెంకట ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఊరికి 100-200 ఇల్లు కడితే అలా 5 లక్షలు పెట్టి 40, 30, 20 మేము మా ఎమ్మెల్యేలు అందరం కష్టపడి ఇల్లు పునాదులు వేస్తున్నాయి, స్లాబ్లు వేసుకుంటున్నాం. అందుకని ప్రజలందరూ చెప్తున్నాం, ఇంకా 40 మాసాల సమయం ఉంది. మీ ఆశీర్వాదంతో మళ్ళీ 60 మాసాలు కూడా మేమే ఉంటాం. మీకు ఒక్కటే కోరుతున్నాం, అప్పుల పాలు చేస్తే వడ్డీలు 6,000 కడుతున్నాం. అయినా సరే మీ ఏ సంక్షేమ పథకం ఆపకుండా చేస్తున్నాం. స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చే నెల వచ్చినా ఎప్పుడు వచ్చినా 100% గెలిపియాలని. ఎందుకంటే 10 ఏళ్ళ వాళ్ళ పాలన చూసిన ఒక రేషన్ కార్డులో ఒక ఇల్లు కట్టలే. అవసరం ఆ పార్టీ మనకి తెలంగాణలో అవసరం అలాంటి పార్టీ. అందుకని కాంగ్రెస్ పార్టీ గెలిపియమని మా మంచి ఎమ్మెల్యేలు ఇక్కడ 2 ఉన్నారు. మేము మంత్రి అయినా సరే మా ఎమ్మెల్యేలు మేము అంత సోదరులాగా ఉంటాం. తప్పకుండా ఇక్కడ బస్వాపూర్ కానీ గంధమల్ల కానీ మా బునాది గాని కాలం గురించి మా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు అటు ఆయిలయ్య గారు పట్టుబడి సాధించుకున్నాం. ల్యాండ్ ఎక్వేషన్ కూడా 70 కోట్లతో ప్రపోజల్ పోయింది. గంధమల్లకు కూడా ప్రపోజల్ పోయింది. రేపు మాపు అది